ఘోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. పూణే హిందూ కళాశాల. పూణేలోని హిందూ కళాశాలను చాప్లిన్ 1821లో స్థాపించినప్పుడు దానిని బ్రాహ్మణులకే పరిమితంగా ఉంచారు. తీరా 1838లో దానిని ఒకసారి పరిశీలించి చూసేటప్పటికీ దానికి పెట్టిన ఖర్చు అంతా దండగగా తోచింది. దాని పునర్వ్యవస్థీకరణ విషయం బాగా ఆలోచించి సహృదయులైన కొందరు బ్రాహ్మణుల సలహా మీద నియమ నిబంధనలను సడలించి అందరికీ ప్రవేశం కల్పించారు. దాంతో పెద్ద అలజడి రేగింది. అక్కడి బ్రాహ్మణ ఉపాధ్యాయులు బ్రాహ్మణేతరులకు చదువు చెప్పటానికి ఒప్పుకోలేదు. కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ కాండి దానిని ఒక మార్గంలో పెట్టడానికి చాలా కష్టపడ్డారు. ఆయనను ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ బెదిరించేవారు. పవిత్రమైన సంస్కృత భాషను శూద్రులకు బోధించటం కంటే ఉద్యోగాలు మానుకోవటం మంచిదని కొందరు భావించారు. తమ ధనంతో తాము ఏమైనా చేసుకోవచ్చు గాని ప్రభుత్వ ధనంతో విద్య తమ ఒక్కరికే కావాలనుకోవటం, జీతం తీసుకుంటూ తాము కొందరికే చదువు చెప్తామని అనటం భావ్యం కాదని బొంబాయిలోని పత్రికలు రాశాయి. దేశం యావత్తూ ఈ సమస్యను అర్థం చేసుకుని తోడ్పాటు ఇస్తూ ఉండగా పూణేలోని బ్రాహ్మణులు మాత్రం మూర్ఖంగా పట్టుబట్టడం గురించి విమర్శించాయి. బొంబాయిలో వేలాది మంది బ్రాహ్మణులు పాశ్చాత్యుల ఇళ్లలోనూ బ్రాహ్మణేతరుల ఇళ్లలోనూ వేద పఠనం చేస్తున్నారు. ఉద్యోగాలు పోతాయనే భయంతో పాశ్చాత్యులకు సంస్కృతం నేర్పుతున్నారు. లండన్లో ముద్రించే నిమిత్తం ఋగ్వేదాన్ని పరిష్కరించి ఇచ్చారు. పూణేలో ఈ పట్టుదల ఎందుకు అని ప్రభాకర పత్రిక రాసింది. జ్ఞానప్రకాష్ పత్రిక మాత్రం బ్రాహ్మణుల దీనావస్థను, కష్టాలను ప్రముఖంగా రాసేది. సంప్రదాయ పునరుద్ధరణ ఆ పత్రిక ధ్యేయం. బైబిల్ను పాఠ్యగ్రంథంగా పెట్టబోతున్నారన్న వార్తను ముందుగా ప్రకటించి అందరినీ హడలుగొట్టిన పత్రిక అదే. మత విశ్వాసాలను కాపాడుకోవటానికి అంతా కలిసి పనిచేయాలని ఉద్బోధిస్తూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనకు లేదా అంటూ ప్రశ్నించింది. ఇదివరకే చెప్పినట్లుగా పూణే సంస్కృత కళాశాలలో బ్రాహ్మణేతర విద్యార్థులకు సంస్కృతం చెప్పటానికి అధ్యాపకులు ఒప్పుకోలేదు. ప్రిన్సిపాల్ మేజర్ కాండి బ్రాహ్మణ విద్యార్థులకు బ్రాహ్మణ అధ్యాపకులు చెప్పేటట్లుగాను ఏర్పాటు చేశారు. అయినా ఆందోళన తగ్గలేదు. ప్రభుత్వం అధ్యాపకులను బెదిరించింది. జీతం తగ్గిస్తామని, తక్కువ పదవికి బదిలీ చేస్తామని హెచ్చరించింది. కళాశాలలోని అధ్యాపకుల పని ఇరకాటంలో పడింది. ప్రభుత్వ ఉత్తర్వును మన్నించి బ్రాహ్మణేతరులకు పాఠాలు చెప్పటానికి ఒప్పుకుంటే సమాజం ఒప్పుకోదు. వెలివేస్తామని వారు బెదిరిస్తున్నారు. పాఠాలు చెప్పకపోతే ప్రభుత్వం ఊరుకోదు. జీతం తగ్గించి బదిలీ చేస్తుంది. ఇటు సమాజం, అటు బాధ్యత. నారాయణ శాస్త్రి అభయంకర్, గోపాలశాస్త్రి గోఖలే అనే ఇద్దరు పండితులు సమాజాన్ని లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుపోవడం చూసి పూణే నగరం నిర్ఘాంతపోయింది. విమర్శలు, నిందలు, పత్రికలలో చర్చలు జరిగాయి. ఆ ఇద్దరినీ వెలివేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయమై పూణే బ్రాహ్మణుల మధ్య జరిగిన చర్చ కని విని ఎరుగనిదని ప్రభాకర పత్రిక రాసింది. బ్రాహ్మణేతరులకు సంస్కృతం చెప్పడానికి నిరాకరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నీలకంఠ శాస్త్రి భట్కు మరో 5 ప్రొఫెసర్లకు జీతం తగ్గించి ప్రాచ్యభాష అనువాద శాఖకు బదిలీ చేశారు. ప్రభుత్వం మాటను మన్నించి తమ బాధ్యతను నిర్వర్తించిన డోండా శాస్త్రి, బాబా డెంగాల్కర్, శంకర్ జోషి, కృష్ణశాస్త్రి రాజ్వాడేలపై హిందూ సమాజం చర్య తీసుకుంది. యాజ్ఞవల్క్యను విదేశీయులకు చెప్పిన నేరానికి
శంకర జోషిని నిందించారు, వెలివేస్తామని బెదిరించారు. చిత్రమేమిటంటే పూణే కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ కాండి విదేశీయుడు. ఆయన పర్యవేక్షణ కింద పనిచేయుటలో తప్పులేదు, కానీ తమ దేశీయులకు తమ మతం వారికి పాఠాలు చెప్పటాన్ని తప్పుపట్టింది అప్పటి సమాజం. మేజర్ కాండిని వీరెలా బాధించింది అది వేరే విషయం. ఛాందసత్వంతో, మూర్ఖత్వంతో అధ్యాపకులు తనకు ఎన్ని ఆంక్షలు పెట్టినా మేజర్ కాండి సహృదయతతో సహించారు. ఎంతో ఓర్పు చూపుతూ కళాశాల బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చారు. అందుకుగాను వారంతా ఆయనను చేతకాని వాని కింద జమకట్టారు. అంతేకాని ఆయన తన మంచితనంతో అన్నీ సహించి సర్దుకుపోయాడని గుర్తించలేదు. పూణే సంస్కృత కళాశాల విశ్రాంబాగ్వాడాలో ఉండేది. మొదట్లో అధ్యాపకులు, విద్యార్థులు కలిసి మేజర్ కాండిని లోనికే రానివ్వలేదు. తప్పనిసరిగా ఒకరోజు లోపలకు వస్తే ఆ ప్రదేశాన్నంతా ఉదకశుద్ధి చేశారు. కొన్నాళ్ల తర్వాత వరండా వరకు రానిచ్చేవారు. ఆయన ఎదుటపడిన రోజున ఇళ్లకు వెళ్ళి బయటే స్నానం చేసి అప్పుడు ఇంటి లోపలికి అడుగుపెట్టేవారు. కళాశాల ప్రిన్సిపాల్గా ఆయన ఎన్నో విషయాలు చూడవలసి ఉన్నందున ఇలా ఎంతో కాలం సాగలేదు. కళాశాలలో ఆయన ఉనికి అనివార్యమైంది. రోజు ఇళ్లకు వెళ్ళి స్నానం చేయటం ఎందుకులే అని దుస్తులు మార్చటంతో సరిపెట్టుకున్నారు. ఇలా కూడా కష్టమే అయింది వారికి. అంతా కలిసి మరో మార్గం కోసం ఆలోచించారు. చివరికి రాజుగాని, రాజు ప్రతినిధి గాని పూజనీయులు కనుక వారి సన్నిధి అపవిత్రం కానేరదని ఏకగ్రీవంగా నిర్ణయం చేసి తమను తాము రక్షించుకున్నారు. ఆ బ్రాహ్మణులు తన పట్ల చూపిన వివక్షతను మేజర్ కాండి ఎంతో ఓర్పుతో సహించారు. మొదట్లో కొంతకాలం వీళ్ల గురించే ఆయన చెప్పులు వేసుకురాలేదు. ఎప్పుడూ భోజనం కాలేజీకి తెప్పించుకోలేదు. పూణే కళాశాల వారి ఛాందసత్వం ఇలాంటిది. ఈ కళాశాలలో అందరికీ ప్రవేశం కల్పించడమే అప్పట్లో పెద్ద విప్లవాత్మకమైన చర్య. కళాశాలలో ప్రవేశం అందరికీ ఉన్నా ఉపకార వేతనాలు మాత్రం కేవలం బ్రాహ్మణులకే లభించేవి. దీని మీద కూడా వాగ్వివాదాలు నడిచాయి. అందరికీ ఉపకార వేతనాలు ఇచ్చే పద్ధతి ఆగ్రా కళాశాలలో ఇప్పటికే అమలులో ఉంది. ఆ రోజుల్లోనే ఒక సంస్కృత పాఠశాల స్థాపించాలని కొందరు సంకల్పించారు. అన్ని వర్గాల వారిని కూడగట్టుకుని విరాళాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంలో ఒకచోట బ్రాహ్మణేతర వర్గాల వారు తమకు ఆ విషయంలో ఆసక్తి లేదని ధైర్యంగా చెప్పారు. తమ పిల్లలకు ఎలాగూ ఆ పాఠశాలలో ప్రవేశం ఉండబోదు కనుక తాము ఆ కళాశాలకు ఏ సహాయమూ చేయలేమని స్పష్టంగా చెప్పారు. అప్పట్లో ఆ ప్రతిఘటన సాహసకార్యం క్రిందనే లెక్క. శూద్రులకే అందుబాటులో లేని విద్యను అతిశూద్రులకు అందించిన జ్యోతిబా మహనీయుడు కాక మరేమిటి? రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలు భారతదేశంలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. నిజమే, విద్య అగ్రవర్ణాల నుంచి క్రింది వర్ణాల వారికి వ్యాపిస్తుందని సహజంగానే వారు భావించి ఉంటారు. కానీ అలా జరగలేదు. అప్పటి సంస్కర్తలు కూడా క్రింది వర్ణాల వారి విద్య గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా అగ్రవర్ణాల వారికి విద్య అందే మార్గాలనే అవలంబించింది. కానీ క్రింది వర్ణాల గురించి పట్టించుకోలేదు. హిందూ మత విషయాలలో జోక్యం కలిగించుకోకుండా ఉండటానికే వారు ప్రయత్నించారు. అలాంటి పరిస్థితులలో జ్యోతిబా క్రింది వర్గాల వారికి ఆశాకిరణంగా భాసించారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న
డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.